నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, మనం చూసుకోవచ్చు పిఠాపురంలో నిన్న 200 ఇసుక లారీలు ఆపేయడం జరిగింది. ఎవరు? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు. బట్ ఈ రోజు అంటే ఒక టాపిక్ బయట నడుస్తుంది. ఆయన నిన్న చెప్పడం కూడా జరిగింది, నాకు ఈ లారీలకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మేము వెళ్ళి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాయకుల పేర్లు చెప్తున్నారంట. అంటే టీడీపీ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వర్మ గారు అంటున్నారు. మరి ఏ నాయకులు? ఉన్న నాయకుడు అంటే టీడీపీ నాయకుడు అంటే వర్మ గారే. ఇంకోటి పట్టుకుంది ఆయనే. ఆయన ప్రమేయం ఉంటే ఆడు పట్టుకోడు కదా. అవును, అంతే ఆడవండి. కాబట్టి ఇక్కడ ఉన్న అడిగితే వాళ్ళు లోకల్ నాయకుల పేర్లు చెబుతున్నారు అన్నాడు ఆయన. లోకల్ నాయకులు అంటే పిఠాపురంలో అక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచాడు. లోకల్ నాయకులు అంటే ఆయనే అవుతాడు. రెండోది అక్కడ ఎమ్మెల్సీగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ శంకుస్థాపనలకి ప్రారంభోత్సవాలకి వెళ్ళి నాగబాబు గారు వాళ్ళే ఉంటారు అక్కడ. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన సుప్రీంగా అక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనే కదా పెద్ద నాయకుడు అక్కడ, లోకల్ ఎమ్మెల్యే ఆయన. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జనసేనని ఆయన వర్మ గారు అంటున్నారు. ఆరోపణ అదే, వాళ్ళ ప్రమేయంతోనే ఇది జరుగుతుంది. ఇసుక లారీల దోపిడీ, ఇసుక దోపిడీ జరుగుతుందని మొన్న ఆయన ఇంకో విచిత్రమైన మాట అన్నారు తెలుసా. దీనికి ముందు ఆ ఇసుక అంతా దోపిడీ చేసి ఈ రా ఇసుక ఉంటుంది, మెత్తటి ఇసుక, ఈ రెండు కలిపి మిక్సింగ్ చేసేసి అమ్మేస్తున్నారని ఒకటి. నేను స్వయంగా కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పాను. అటు రెవెన్యూ వాళ్ళు బయలుదేరే లోపు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. పోలీసు వాళ్ళే రెవెన్యూ వాళ్ళకి ముందు చెబుతున్నారు మేము రైడ్కి వెళ్తున్నాము అని వీళ్ళు ముందే వచ్చేస్తున్నారు. అంటే పోలీసు వాళ్ళకి అక్కడ ముందే ఇన్ఫార్మ్ చేసి పోలీసు వాళ్ళ దృష్టిలో ఉండే జరుగుతుంది అని ఇంకోటి చెప్పాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన విచిత్రంగా ఒక మాట చెప్పాడు, మా ఏరియాలో పోలీసు వాళ్ళకి రేచీకటం చెప్పాడు. తెలుసా మీకు? ఓకే, వాళ్ళ ఏరియాలో పోలీసులకి రేచీకటంట. అంటే రాత్రిళ్ళు ఈ ఇసుక లారీలు దొంగతనంగా ఇసుక తీసుకుపోతుంటే మా పోలీసు వాళ్ళకి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే వీళ్ళకి రాత్రిళ్ళు కనబడదు రేచీకటాలకి అంటే వ్యంగ్యంగా అన్నాడు ఆయన. వీళ్ళకి అందరికి తెలిసే ఇది జరుగుతుంది, లోకల్ నాయకులు ప్రమేయంతోనే ఇది జరుగుతుంది, కానీ టీడీపీకి ఏం సంబంధం లేదు అంటే ఇంకోటి మాట్లాడారు ఆయన. మీ వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుంది అని ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరి వల్ల? మీరు జనసేనే కదా ఆటోమేటిక్. అక్కడ లోకల్ నాయకులు అంటే జనసేనే. ఎవరు ఆ జనసేన నాయకులు? ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. అక్కడ ఎమ్మెల్యే ఇంకెవరండి? ఓకే, పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువగా వస్తారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు సపోజ్ అండి నా ప్రతినిధిగా మిమ్మల్ని ఏమైనా పెట్టాను అనుకోండి, అక్కడ నా ఆబ్సెన్స్ లో మీరు ఏదన్నా తప్పు చేసినా నేను చేసినట్టే అది, అంతే కదా. నా ప్రతినిధికి మిమ్మల్ని పెట్టానంటే మిమ్మల్ని సరైన వాళ్ళని పెట్టాలి నేను. మీరు న్యాయంగా ఉండేది లేకపోతే మీరు కరెక్ట్గా ఉండే మనిషి కాకుండా మీరు అవినీతి పరులు అనుకోండి, మిమ్మల్ని చూజ్ చేసుకోవడం కూడా నా తప్పే కదా. ఒక అవినీతి పనిని తీసుకొచ్చి అక్కడ గతంలో మనం చూసుకుంటే హిందూపురంలో బాలకృష్ణ గారి పిఎం మీద ఆరోపణలు కదా. ఆయన తర్వాత ఒక ఆయన తర్వాత కొన్నాళ్ళు ఆయన దూరంగా పెట్టేశారు ఈ ఆరోపణలు వచ్చి. అట్లానే అది ఎవరు తప్పు అవుతుంది? పెట్టిన వాళ్ళదే తప్పు కదా వాళ్ళ ప్రతినిధిగా. అక్కడ ఎవరు మేనేజర్గా ఎవరినో పెట్టారు అంటారు, కానీ జనాలకు కూడా ఆయన కనబడ్డట. ఎవరు మేనేజర్ కూడా? ఆ మేనేజర్ కూడా ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఈయన ప్రతినిధిగా ఆయన పెట్టాడు. అంటే ఈయన ఇక్కడ ఎక్కువ ఉంటాడు కాబట్టి అక్కడ తరచు వెళ్ళడం కుదరదు కాబట్టి ఆయన కూడా కనబడ్డు కాబట్టి. కానీ అట్లా ఎవరన్నా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇది చేస్తుంటారు, ఎందుకంటే అధికారం అక్కడ వాళ్ళదే కాబట్టి. వర్మ గారికి మీకు ఫస్ట్ నుంచి చూసుకుంటే అక్కడ జనసేన టీడీపీ ఫస్ట్ నుంచి ఫైట్ జరుగుతూనే ఉంది పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. రీసెంట్గా నాగబాబు గారు వెళ్ళి అక్కడ వాళ్ళ ప్లేన్ రైజ్ జరిగినప్పుడు జనసేనది అక్కడ పోయి పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి వచ్చాడు. ఏంటి అగ్గిపుల్ల? అదే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు, తర్వాత అక్కడ ఉన్న ఓటర్లు తప్ప ఎవరైనా మేము బాధ్యులం అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నాడు. అంటే వర్మ గారిని ఇట్లా వాళ్ళ కర్మ అన్నాడు. ఇది కూడా వ్యంగ్యంగా ఆయన మాట్లాడింది. మరి అవతల వీళ్ళకి టీడీపీ వాళ్ళకి అక్కడున్న పార్టీ లీడర్లకు కానీ ఏవిందో వర్మ గారికి కూడా అందరికి ఒళ్ళు మండే మాట అది. సహజం కదా అది. ఎందుకంటే మీరు క్యాన్వాసింగ్ అప్పుడు మీరు ప్రచారం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఆయన చేయబట్టుకొని నా గెలుపు మీ చేతుల్లోనే ఉంది, మీదే వల్ల నేను గెలవాలన్నట్టు మాట్లాడాడు బతిలు ఆడుకుంటూ. ఎక్కడికి వెళ్ళినా ముందు ఈయనకే దండాలు పెట్టి ఈయన్నే చూపించుకొని ముందు ఆయన పెట్టి ఈయన వెనక నుంచున్నాడు పవన్ కళ్యాణ్. గెలవంగానే ఆడవుడు ఈడవుడు కొట్టం ఈయన వల్ల గెలిచాం మేము అని చెప్పుకుంటే మరి వాళ్ళ కూడా మండుతుంది కదా. ఆయన త్యాగం చేశాడు టికెట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చాడు, ఫస్ట్ టైంలోనే ఎమ్మెల్సీగా వర్మ గారిని నేను
ఎమ్మెల్సీని చేస్తాను అక్కడ జనాలకు హామీ ఇచ్చాడు. అది లేదు ఓని చెయ్య యాజ్ యూజువల్ సహజంగా బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చరిత్రలో లేదు కాబట్టి రాజకీయ చరిత్రలో దానిలో భాగంగా వర్మ గారిది కూడా అంతే. ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అసలుకే కడుపు మండి ఉన్నారు అక్కడ. ఇక మళ్ళీ జనసేన వాళ్ళు ఆధిపత్యమును ఇక్కడ ఇటువంటి పనులు చేస్తే అక్కడ కూటమి ప్రభుత్వానికి ఆటోమేటిక్ ఏ అవినీతి జరిగినా, ఏ కాన్స్టిట్యున్సీలో జరిగినా కూటమి ప్రభుత్వాన్ని అంటారు కానీ అచ్చంగా జనసేన ఎవడు అండి ఇప్పుడు డైరెక్ట్గా, అంతే కదా. డైరెక్ట్గా ఇది డైరెక్ట్గా ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తుందంటే చంద్రబాబు నాయుడు మీద. ఆయన అసమర్థతను ఇంకోటనే ఇంకా మీకు ఎందుకు సోషల్ మీడియాలో కానీ ఈవెన్ పేపర్లు రాసేవాళ్ళు కూడా చంద్రబాబు అనేది అంటారు. ముఖ్యమంత్రి చేత కాని వాడు ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది ఇదని అంటారు. కాబట్టి వాళ్ళు ఆయన బాధతో ఆయన మాట్లాడారు. రోజుకి 200 లారీలు పోతున్నాయి అంట. ఏముందిలేండి, 200-500 అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇవి జరిగితేనే కదా మన తెలంగాణలో కూడా 400-500 లారీలు పోతున్నాయి, జనానికి ఇబ్బందికరంగా ఉంది, యాక్సిడెంట్లు పోయినాయి అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని లోపలేసి పిచ్చి కొట్టారు. అది మీకు గతంలో తెలియదు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు అక్కడ కూడా 200 అవుతాయి, 400 అవుతాయి, 500 అవుతాయి. ఏముంది, దొరికినోడికి దొరికినంత అవకాశం ఉన్నప్పుడే కదా ఇల్లు దీపం ఉన్నాం, కానీ అప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అదే కరువు మీద ఉన్నాం, పార్టీ పెట్టి దాదాపు పుష్కరమైంది, పుష్కర కాలంగా డబ్బులు లేవు, ఖర్చు అయ్యేది తప్ప వచ్చింది లేదు కదా 12 ఏళ్ళుగా. మరి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు తుమ్మితే ఊడిపోయే ముప్పు ఇది కూడా. బీజేపీ వాళ్ళు ఎప్పుడు బయటికి రామంటే అప్పుడు బయటికి రావాలి మనం. డిప్యూటీ సీఎం హోదా ఉండదు, ఏముండవు. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పైనుంచి చెబుతారో ఇంకా చాలు, ఇప్పుడు దాకా ఆడిన డ్రామా, మనం డ్రామా చాలిస్తున్నాం, ఇంకా రేపు పొద్దున్న రిజైన్ చేసి బయటకు వచ్చి అంటే వెళ్ళిపోవాలి మనం. ఉన్నప్పుడే ఉన్నందుకు అనుకోవాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.